అందరికీ నమస్కారాలు. నేను డాక్టర్ విఎం థామస్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బ్లూ బ్యాచ్, బ్లూ మీడియా వచ్చి అన్నెసరిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ, లేదంటే ఒకరిని కించపరిచే మాటలు కానీ నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే మా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా లోకేష్ అన్న గారు కానీ ఎక్కడ కూడా మాకు అన్ని కూడా క్రమశిక్షణ వెళ్ళాలని చెప్పి మాకు అన్ని విధాలు చెప్పించున్నారు. మేము ఎక్కడ కూడా ఇట్లా క్రమశిక్షణ దాటి లేదంటే ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయను. మొన్న చిత్తూరులో ఒక ప్రెస్ మీట్ జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఏం అడిగారంటే, జనరల్ గా ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మాట్లాడిన తర్వాత నేనే చెప్పాను, లాస్ట్ టైం కూడా ఇదే విధంగా వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది గిట్టని మీడియా వాళ్ళు నా గురించి తప్పుడుగా అక్కడక్కడ ప్రచురించారు. నేను చెప్పింది ఏంటంటే, మెయిన్ గా చూసారంటే ఈ గ్రావెల్ గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ప్రస్తావన వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, గ్రావెల్ అనేది చిన్న చిన్న చౌడు భూములకి అక్కడక్కడ తోలుకుంటారు. ఇది ఎక్కడ కూడా ఊరికే దీన్ని ఎక్కడ కూడా తీసుకుపోవడం లేదు. అది కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నగిరిలో కానీ, అదే విధంగా చంద్రగిరిలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళని కూడా మీరు కనుక్కొని వాళ్ళ గురించి రాయండి అని చెప్పాను. కానీ నేను ఎక్కడ నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిని కానీ, అదే విధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అన్న పులివర్తి నాని గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టించాలని చెప్పేసి వాళ్ళు తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యేల గురించి ఎక్కడ చెప్పలేదు. కొంతమంది కొన్ని మీడియాలు వైఎస్ఆర్ పార్టీ ద్వారా ప్రేరేపించి, అదే విధంగా కొంత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ దొంగతనంగా ఇది చేస్తున్నారు. అయినా కూడా పెద్దగా ఎక్కడ జరగడం లేదు. ఇవన్నీ కూడా చౌడు భూములకి అక్కడక్కడ వెళ్తుందని చెప్పాను. కానీ నేను ఎక్కడ కూడా మా సీనియర్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి గురించి కానీ, అదేవిధంగా గాలి భానుప్రకాష్ గురించి కానీ నేను ఎప్పుడు కానీ చెప్పలేదు. ఎందుకంటే నేను రాజకీయంలో రావడానికి మెయిన్ గా హెల్ప్ చేసింది గాలి భానుప్రకాష్ గారు. తను స్వయంగా నా హాస్పిటల్కి వచ్చి నన్ను తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, అదేవిధంగా లోకేష్ అన్న గారి దగ్గర కానీ నన్ను ఇంట్రొడ్యూస్ చేసి, ఇలా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక మంచి వ్యక్తి ఉన్నారని చెప్పేసి నన్ను స్వయంగా తీసుకుపోయి ఇంట్రొడ్యూస్ చేసింది గాలి భానుప్రకాష్ గారు. ఆయన మంచి ఫ్రెండ్, నాకు మంచి స్నేహితులు. మా మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. మేము చాలా మంచిగా కలిసికట్టుగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాము. అసెంబ్లీలో కానీ అన్ని చోట్ల కూడా మేము ఒకే చోట కూర్చుంటాము. అన్ని మంచిగా మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. ఈ రాజకీయానికి రావడానికే గాలి భానుప్రకాష్ గారే దీనికి ముఖ్యమైన కారణం అని కూడా మీడియా ముందు నేను చెప్పగలను. అలాంటి ఒక ఫ్రెండ్షిప్ గా ఉండే ఒక మంచి శాసనసభ్యులు, ఒక మంచి ఫ్రెండ్ని అన్నెసరిగా మీకు కావాల్సినట్టు బ్లూ మీడియాలో చిత్రీకరించడం కరెక్ట్ కాదు. నేను ఏది చెప్పినా దాన్ని వక్రీకరించి రాస్తున్నారు. ఇదైతే నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. నేను ఎక్కడ కూడా మా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేని ఎక్కడ కూడా నేను చిన్న మాట కూడా అనేది లేదు. ఆ రోజు కూడా నేనేం చెప్పానంటే, కొంతమంది నగరిలో కానీ చంద్రగిరిలో కానీ ఇట్లా వైఎస్ఆర్ నీలి మీడియా వాళ్ళు చేస్తున్నారు, దాన్ని కూడా మీరు ఫోకస్ చేయండి అని చెప్పాను. కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ, చంద్రగిరి ఎమ్మెల్యే గారి గురించి, మా పులివర్తి అన్న నాని గురించి కానీ, అదేవిధంగా గాలి భానుప్రకాష్ గారి గురించి కానీ, నగిరి గురించి కానీ నేను ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇది కావాలని కొంతమంది నీలి మీడియా ఉండేవాళ్ళు, నన్ను గిట్టని వాళ్ళు కావాలని దీన్ని మైనస్ లో తీసుకుపోయి నన్ను అన్నెసరిగా ట్రోల్ చేసి దీన్ని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అది మీ అందరికి తెలుసు. ఎవరు చేస్తున్నారు మీకు తెలుసు, దేని వల్ల చేస్తున్నారని తెలుసు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నేను అలాంటి క్యారెక్టర్ కాదు. నేను పెద్దల్ని గౌరవించే క్యారెక్టరు. చాలా సున్నితమైన సాఫ్ట్ గా వెళ్ళేవాడిని. ఒకే ఒక నా దగ్గర ఉండే మైనస్ ఏంటంటే, ముక్కు సూటిగా ఉంటాను అంతే. ఏదైనా కూడా డైరెక్ట్ గా ముక్కు సూటిగా మాట్లాడతాను. కానీ దాన్ని నేను ఎవరిని కూడా కించపరిచేటట్టు కానీ వాళ్ళని తగ్గించి మాట్లాడే క్యారెక్టర్ నేను కాదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదే విధంగా కొంతమంది నన్ను గిట్టుబడని వాళ్ళు
జీడి నెల్లూరు మంచిగా డెవలప్మెంట్ లో వెళ్తుంది, కుప్పం తర్వాత హైయెస్ట్ పనులు జరుగుతున్నాయి, అన్ని విధాల డెవలప్మెంట్ జరుగుతుంది అని తెలిసి నన్ను ఇబ్బంది పెట్టాలని, కావాలని నా గురించి చెడ్డగా తీసుకురావాలని చెప్పి, నా గురించి నెగటివ్ గా ట్రోల్ చేయాలని చెప్పేసి లోకేష్ అన్న దగ్గర కానీ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దగ్గర కానీ నాకు చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి కొన్ని మీడియాలు, నేను అందరినీ చెప్పలేదు, చాలా మంది మంచి మీడియాలు కూడా ఉన్నారు, మంచి జర్నలిస్ట్ ఉన్నారు, మంచి యూట్యూబ్ కూడా ఉన్నారు, కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది న్యూస్ ఛానల్లో ఉండేవాళ్ళు, కొంతమంది టీవీ ఛానల్లో ఉండేవాళ్ళు కావాలని కంకణం కట్టుకొని నా పైన తప్పుడు రాతలు రాస్తున్నారు. మీరు ఏం చేసినా నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను, నేను ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు, నేను నిజాయితీగా అన్ని విధాల అన్ని వర్గాల్ని కలుపుకొని పోయి మంచిగా జీడి నెలను అభివృద్ధి పెట్టడానికి నేను ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు, అభివృద్ధి పైన ఫోకస్ చేస్తాను. అదే విధంగా చూసారంటే జీడి నెల్లూరులో సుమారుగా 1000 కోట్లతో ఆల్రెడీ ఒక కంపెనీ వస్తుంది, పాలి హౌస్ కంపెనీ వస్తుంది. ఇది మా డెవలప్మెంట్, ఒక్కొక్క దాంట్లో మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాం. సుమారుగా 100 కోట్లకి సీసీ రోడ్ వేసాం, బీటీ రోడ్లు వేసాం, ఆవుల షెడ్లు ఇచ్చాం. ఎక్కడ పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి, ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీలు గాని, అన్ని వర్గాలకు మేము అనుకూలంగా అందరినీ కలుపుకొని పోతున్నాం. ఇది గిట్టని కొంతమంది వాళ్ళు మా పక్క నుండే ఎమ్మెల్యేలతో కావాలని మాకు ఇబ్బంది పెట్టించాలని చెప్పేసి ఇలా రాస్తున్నారు. దాన్ని మా అన్నగారు పులివెత్తి నాన్నగారు కూడా, ఆయనకి నా గురించి బాగా తెలుసు, దాన్ని పట్టించుకోరు. అదేవిధంగా నాకు ఫ్రెండ్ స్నేహితుడైన గాలి భాను ప్రకాష్ గారు కూడా నా గురించి మంచిగా తెలుసు. నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా చిన్న పళ్ళంత మాట కూడా నేను మాట్లాడను. కొంతమంది దొంగలు అరాచకంగా నైట్ లో తీసుకుపోతున్నారు, వాళ్ళని గురించి మీరు కనుక్కొని రాయని అని చెప్పాను, కానీ దాన్ని ఈ విధంగా చిత్రీకరిస్తారని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సో కాబట్టి పాత్రికేయ మిత్రులకు ఒకటే అడుగుతున్నాను, ఉన్నది ఉన్నట్లు రాయండి. ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. మేము కూడా ఏదన్నా తప్పుడు చేస్తే మా గురించి రాయండి, తప్పు లేదు. కానీ ఊరికనే మీ మీడియా టీఆర్పీ రేట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, మీ మీడియాలో సంచలనమైన కొన్ని న్యూస్ పెట్టడానికి మమ్మల్ని వచ్చి ఒక బలి పశువుగా మీరు యూజ్ చేయకూడదని చెప్పి, మీరు మంచిగా ఉన్నది ఉన్నట్టు మీరు మంచిగా రాయాలని చెప్పి మీ అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.